వచ్చినట్టు పెడుతున్నారు. నువ్వు అన్నావు కదా ఇప్పుడు ఇంత జరిగింది. ఈ రోడ్లో మొన్న నాకు ఒక కంప్లైంట్, ఒక చిన్న పాప ఎమర్జెన్సీ కేసు అయితే కారు తిప్పుకోవడానికి కూడా లేదని నాకు కంప్లైంట్ వచ్చింది. మరి నేను ఎవరికి సమాధానం చెప్పాలి? ఇప్పుడు ఆ అమ్మాయి లైవ్ ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబుల్ పర్సన్? నేను. మీరు అప్పుడు వచ్చి మీరు మాట్లాడతారా? నా నామ్స్ నేను పాటించాలి కాబట్టి నా రూల్ నేను చెప్తున్నాను. అర్థమైందా? అందుకని చెప్పేసి మీరు 5 నామ్స్ పెట్టుకోవాల్సిందే. మీరు పబ్లిక్ ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పెట్టుకోండి. అది కూడా మా స్టాల్స్ ప్రకారం, మేము ఇచ్చిన మార్కింగ్ ప్రకారం. అలా లేదు మేము ఆ పొలిటికల్ ఈ పొలిటికల్, నాకు ఏ పొలిటికల్తో సంబంధం లేదు. నా ఉద్యోగం నాకు కావాలి, నా స్టాఫ్ బాగుండాలి, నా పై ఆఫీసర్లు బాగుండాలి. నా రూల్ ప్రకారం మీరు స్టాల్స్ పెట్టుకోండి. నెల అమ్ముకోండి, 2 నెలలు అమ్ముకోండి, నాకు అనవసరం. నా డ్యూటీ నేను చేయాలి, నేను చెప్పాలి. మీ బాధ నాకు అర్థమైంది, నా బాధ ఇది. మీరు ఇప్పుడు సమాధానం ఏం చెప్తారో చెప్పండి. మీరు ఫైర్ పాటించట్లేదు. ఇన్ని స్టైర్లు బిల్డింగ్లు ఉన్నాయి, పబ్లిక్ గబాలను దిగి రాలేరు. అంటే ఇది ఒక్కటే ఉదాహరణ చెప్తున్నా, వీళ్ళందరికీ చెప్తున్నా. నీది మీదని నేను చెప్పట్లేదు, అందరికీ చెప్తున్నా. మీరు అందరు గ్యాదర్ అయ్యారు కాబట్టి. మరి మా ఆఫీసర్లు ప్రెజరు విపరీతంగా ఉంది. ఏదన్నా జరిగితే నువ్వు పోతావా అని చెప్పి అడుగుతున్నారు. మరి నన్ను ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చోమంటారా? ఈ వ్యాపారము ఒక నెల కోసం ఎంతమంది ఆఫీసర్లు ఎంత టెన్షన్ తీసుకుంటున్నారో అర్థం చేసుకోండి. మా బాధ మీరు అర్థం చేసుకోండి, మేం కాదు. ఒక పోలీసు, ఒక ఫైరు, ఒక ఎలక్ట్రికల్, ఒక టౌన్ ప్లానింగ్, ఒక కమిషనరు, ఒక IAS ఇంతమంది టెన్షన్ పడుతుంటే మీరు వ్యాపారం చేసుకుంటున్నారు. కానీ మీరు పాటిస్తున్నారా మా నామ్స్? మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? నేను 2 వారాల నుంచి తిరుగుతున్నాను. ఒక లేడీ అయ్యింది, ఇలా ఉండండి, ఇలా పెట్టుకోండి అని ఒక్కళ్ళు పాటించారా? నా గొంతు పోయి చించుకొని మరి చెప్తున్నారు. యూనియన్ వాళ్ళు అది పాటించాలి, కానీ వాళ్ళు అలా పాటించాలి. కానీ ఇప్పుడు ఏంటంటే మేడం, మీకు ఎలా ఫ్యామిలీలు ఉన్నాయో మాకు ఫ్యామిలీలు ఉన్నాయి, మాకు సెంటిమెంట్లు ఉన్నాయి. కొంచెం ఈ సంవత్సరం అయినా కొంచెం మీరు పాటించాలి. మా గ్యాప్ అవి పెట్టకపోతే నా డ్రాయింగ్ ప్రకారం, లేకపోతే రేపు మార్నింగ్ ఇమీడియట్ గా పడిపోతా. మీరు ఉన్నా లేకపోయినా, ఉంటే నేను ఉంటా, లేకపోతే ఇంకో ఊర్లో ఉద్యోగం చేసుకుంటా. నేనైతే చెప్తున్నా. కమిటీ ఉందన్నారు కదా, కమిటీ దగ్గరికి వెళ్ళి అడగండి ఏమి ఇచ్చాము, ఏం కాగితం ఇచ్చాము, వాళ్ళు ఏమి ఇచ్చారు, మేము ఏం ఫీల్ చేయలేదని అడగండి, నిలదీయండి.